హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సైన్స్కి సంబంధించిన లాస్ట్ ఫైనల్ వీడియో, ఫిఫ్త్ వీడియో. సో దీంతో మనకి సైన్స్ అనేది కూడా ప్రీవియస్ బిట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం అండ్ అలాగే టాపిక్స్ అనేవి కూడా కలెక్ట్ చేయగలుగుతాం. సో ఇంకా చాలా షిఫ్ట్స్ అనేవి జరిగినాయి. దానికి సంబంధించిన బిట్స్ అనేవి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో చెప్పుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి 5 వీడియోస్ అనేవి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అండ్ అలాగే ఏరియా అనేది తెలుసుకోవడం కోసమే. సో కాబట్టి మిగతావన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో మిగతా షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అనేవి కవర్ చేసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ బయాలజీ. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్ డిక్రీజెస్ దెన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే రే అనేది ఎక్కడి నుంచి పడుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అండ్ ఇది రిఫ్లెక్ట్ అయిన దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే అంటారు. సో ఇన్సిడెంట్ రే అనేది ప్లేన్ మిర్రర్ మీద డిక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది అంటే ఆప్షన్స్, మీరు అన్ని ఆప్షన్స్ అనేవి చదివితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ద రిఫ్లెక్టెడ్ రే మూవ్స్ టువార్డ్స్ ద నార్మల్. సో నార్మల్కి, సో ఇది అనేది డిక్రీజ్ అవుతుంటుంటే ఈ రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుందంటే నార్మల్కి దగ్గరగా వస్తుంటుంది. ఇది రిఫ్లెక్టెడ్ రే అండ్ ఇది వచ్చేసి ఇన్సిడెంట్ రే. సో ఈ రిఫ్లెక్ట్ రే ఏమవుతుందంటే, నార్మల్ అంటే ఇన్సిడెంట్ రేకి అండ్ అలాగే రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండేదాన్ని నార్మల్ అంటారు. సో ఇది ఇన్సిడెంట్ రే అనేది తక్కువగా డిక్రీజ్ అవుతుంటే ఒక ప్లేన్ మిర్రర్లో, రిఫ్లెక్టెడ్ రే అనేది మూవ్ టువార్డ్స్ నార్మల్. ప్రాబ్లమ్ని స్కిప్ చేస్తున్నాం కదా. నెక్స్ట్, యానిమల్స్ దట్ కమ్యూనికేట్ విత్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. సో ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్తో ఏ యానిమల్స్ కమ్యూనికేట్ అవుతాయి అంటే ఆప్షన్ 3 రైనోసరస్, ఖడ్గ మృగాలు. లిక్విడ్స్ యూజ్డ్ ఇన్ 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ ఆర్. 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ అనేది ఉంటుంది. దాంట్లో యూజ్ చేసిన లిక్విడ్స్ ఏంటంటే ఆప్షన్ 4 ఆల్కహాల్ అండ్ మెర్క్యూరీ. సో దీని మీద కూడా ఆల్రెడీ అయిపోయింది. సిక్స్త్ ఆర్ 7th క్లాస్లో ఉంది ఈ చాప్టర్ అనేది. ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తూనే ఉంటాను 6th and 7th క్లాస్కి సంబంధించింది. సో అవి ఓపెన్ చేసి మీరు కంపల్సరీగా 6th, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు. యాంపియర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏంటంటే యాంపియర్. యాంపియర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆప్షన్ 3 కూలం పర్ సెకండ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ ఫార్ములాస్ అనేవి ఫిజిక్స్కి సంబంధించి కంపల్సరీగా ఒక బిట్ అనేది అంటే హాఫ్ మార్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ద రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ బై వెయిట్ ఈజ్. సో రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎందులో అంటే వాటర్. అసలు వాటర్కి ఫార్ములా ఏంటంటే H2O. H2O వాటర్ యొక్క ఫార్ములా అనేది H2O. అందులో వచ్చేసి హైడ్రోజన్ అండ్ అలాగే ఆక్సిజన్ యొక్క రేషియో అడిగారు. దేని ప్రకారం అంటే వెయిట్ ప్రకారం. సో వెయిట్ ప్రకారం చూసుకుంటే హైడ్రోజన్ది 1 అండ్ ఆక్సిజన్ వచ్చేసి 8. ఎలిమెంట్స్ చూసుకుంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో 1 అనేది హైడ్రోజన్ యొక్క వెయిట్ అండ్ 8 అనేది ఆక్సిజన్ యొక్క వెయిట్. To show that zinc is more reactive than copper, the correct procedure is to. సో జింక్ అనేది కాపర్ కన్నా మోర్ రియాక్టివ్ అంటే చర్యశీలతగా ఉంది అని ఎలా చెప్పగలుగుతారంటే ఆప్షన్ 1 డిప్ ఏ జింక్ స్ట్రిప్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఒక జింక్ స్ట్రిప్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ముంచితే కనుక జింక్ అనేది ఎక్కువ రియాక్టివ్ అవుతూ ఉంటుంది కాపర్ కన్నా. ఆక్సిజన్ ఈజ్ నాట్ రిలీజ్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో ఏ రియాక్షన్స్ అనేవి జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది సపరేట్గా, సో రిలీజ్ అవ్వదంటే ఎవాపరేట్ అయిపోదు, ఆక్సిజన్ అనేది సపరేట్గా అయిపోదు అంటే ఆప్షన్ 1 రిడక్షన్ ఆఫ్ CuO. సో CuO అంటే కాపర్. సో Cu అంటే కాపర్ ఆక్సైడ్. సో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ని బట్టి ఎవాపరేషన్ అనేది, సో ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది ఉంటుంది. సో రిడక్షన్ అన్నారు కాబట్టి CuO రిడక్షన్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది సపరేట్ అవ్వదు. సో మిగతావన్నీ వాటిలో
హీటింగ్ ప్రాసెస్లో అండ్ థర్మల్ డికంపోజిషన్ ప్రాసెస్లో అండ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో సో ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో pH వాల్యూ అనేది ఇచ్చేసారు చూడండి ఇక్కడ. ఇఫ్ ద హైడ్రాక్సైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్ is less than that of hydrogen ion in a solution, then its pH is. సో మీకు హైడ్రాక్సైడ్ అయాన్ యొక్క pH ఎంత అండ్ అలాగే హైడ్రోజన్ అయాన్ యొక్క pH ఎంత అనేది తెలిసి ఉండాలి. సో అప్పుడు ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఆప్షన్ 3 ఇస్ ద లెస్ దెన్ 7. ఎప్పుడంటే సో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది హైడ్రోజన్ అయాన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ pH లెవెల్ అనేది 7 కన్నా తక్కువగా ఉంటుంది. సో లెస్ దెన్ 7గా ఉంటుంది. ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ టర్మ్ మోల్. సో మోల్ యొక్క కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఆప్షన్ 4 ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 12 గ్రామ్స్ ఆఫ్ సో C⁻12 ఐసోటోప్. బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యాస్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆప్షన్ 3 స్టార్ ఫిష్, ఆక్టోపస్. ఏ ప్రాసెస్ అంటే సంవృత రక్త ప్రసరణ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఏ జీవుల్లో కలిగి ఉంటుంది? క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే వ్యవస్థ అంటే ఆప్షన్ 3 సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జీవుల జత స్టార్ ఫిష్ అండ్ ఆక్టోపస్. మాల్ఫీజియన్ ట్యూబులస్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ దీస్ ఆర్గానిజమ్స్. విసర్జక అవయవాలుగా మార్ఫీజియన్ నాళికలు కలిగి ఉండే జీవులు. ఆప్షన్ 4 కాక్రోచ్ అండ్ హౌస్ ఫ్లై. కాక్రోచెస్ మరియు హౌస్ ఫ్లైస్లో విసర్జక అవయవాలు మార్ఫీజియస్ నాళికలు మార్ఫీజియస్ నాళికలు అనేవి కొన్ని కలిగి ఉంటాయి. వాటి ద్వారా విసర్జకం అనేది అవుతూ ఉంటుంది. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్స్ రిగార్డింగ్ రెసెప్టర్స్ ఆఫ్ స్కిన్. సో స్కిన్ యొక్క రెసెప్టర్స్ అంటే స్కిన్ ద్వారా గ్రహించే కొన్ని జతలు, చర్మంలోని గ్రాహకాలకు సంబంధించిన సరైన జతలు. ఆప్షన్ 3 టాక్టైల్ రెసెప్టర్స్ టచ్, పెసినియన్ కార్పకల్స్ టెంపరేచర్, నోసిసెప్టర్స్ ప్రెషర్. సో ఇవి చర్మంలో టాక్టికల్ రెసెప్టర్స్ అని టచ్ని అంటారు అండ్ అలాగే పెసినియన్ కార్పల్స్కల్స్ అని టెంపరేచర్ అని అంటారు అండ్ నోసిసెప్టర్స్ని ప్రెషర్. సో ప్రెషర్ని నోసిసెప్టర్స్ అని అంటారు. సో ఆప్షన్ 3 is the right answer. The adaptations in fennec fox that lives in desert. సో డెజర్ట్లో ఒక ఫెన్నిక్ ఫాక్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటంటే ఆప్షన్ 4 C and A. ఫుర్రీ సోల్ అండ్ లాసెస్ హీట్ త్రూ ఇయర్స్. బొచ్చుతో కప్పి ఉన్న పాదాలు అండ్ అలాగే అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం అనేవి ఈ ఫెన్నిక్స్ ఫ్లాక్స్లోని అడాప్టేషన్స్. నెక్స్ట్ ఏ వర్టిబ్రేట్ ఈస్ సెడ్ టు బి ఓవిపరస్ వెన్ ఇట్ హ్యాస్. సో ఓవిపరస్ అని ఎందుకు అంటారంటే ఆప్షన్ 4 నో ఎపిడమల్ హెయిర్ అండ్ నో ఎక్స్టర్నల్ ఇయర్స్. సో చర్మంపై రోమాలు లేకపోవడం, వెలుపలి చెవులు లేకపోవడం. ఇయర్స్ అనేవి బయటికి ఉండవు అండ్ అలాగే చర్మంపై ఏమో హెయిర్ అనేది ఉండవు. వాటిని ఏమంటారంటే ఓవిపోరస్ అంటారు. మాస్ ప్లాంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆప్షన్ 3 నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ విత్ ఫాల్స్ రూట్స్ అండ్ లీవ్స్. సో నిజమైన వేర్లు పత్రాలు లేని పుష్పించని మొక్క. సో ఇది ఫ్లవర్స్ని ఇవ్వవు అండ్ అలాగే రూట్స్ అండ్ లీవ్స్ కూడా ఉండవంట. ఏ ప్లాంట్ అంటే మాస్ ప్లాంట్. ఏ ఫుడ్ ఐటమ్ ఈస్ టెస్టెడ్ ఫస్ట్ విత్ అయోడిన్ సొల్యూషన్స్. ఒక ఫుడ్ ఐటమ్ని అయోడిన్ సొల్యూషన్తో టెస్ట్ చేశారు. దెన్ విత్ కాపర్ సల్ఫేట్, నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ అండ్ నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్. నో కలర్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ అండ్ పర్పుల్ కలర్ ఇన్ ద సెకండ్ టెస్ట్. సో ఫస్ట్ అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు ఏ కలర్ అనేది చేంజ్ అవ్వాలా అండ్ కాపర్ సల్ఫేట్తో చేసినప్పుడు పర్పుల్ కలర్లో చేంజ్ అయింది. సెకండ్ టెస్ట్ ఆర్ అబ్జర్వ్డ్. దెన్ ద రిజల్ట్స్ రెస్పెక్టివ్లీ ఆర్ ఆప్షన్ 2 స్టార్చ్ అబ్సెంట్, ప్రోటీన్స్ ప్రెజెంట్. సో నెక్స్ట్ అసలు ఆ ఐటెంలో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఏ చేంజ్ అవ్వలేదు కాబట్టి స్టార్చ్ అనేది లేదు అండ్ అలాగే ప్రోటీన్స్ అనేది ఉండడం వల్ల పర్పుల్ కలర్కి చేంజ్ అయింది. దిస్ యాక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో కింది వానిలో సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య. ఆప్షన్ 1 ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఏ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ సూటబుల్ ఇరిగేషన్ మెథడ్ ఫర్ శాండీ సాయిల్ అండ్ ఏరియాస్ వేర్ వాటర్ ఈజ్ స్కేర్స్లీ అవైలబుల్.
సో వాటర్ అనేది ఇసుక నేలల్లో మరియు నీరు సరిగా లభ్యం కాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీరు పారుదల పద్ధతి. ఆప్షన్ 2 స్ప్రింక్లర్స్. సో స్ప్రింక్లర్స్ అనేవి ఎక్కడ అయితే వాటర్ ఉండవో అక్కడ యూస్ చేసే పద్ధతి దేన్ని ఏమంటారంటే, సో ఆ పద్ధతిని ఏమంటారంటే స్ప్రింక్లర్ పద్ధతి అంటారు. లాంగ్షాన్, అసీల్ అండ్ చిత్తగాంగ్ హెన్స్ ఆర్ ఆప్షన్ 4 ప్యూర్ లోకల్ వెరైటీస్. స్వచ్ఛమైన దేశీయ రకాల బర్డ్స్ అనేవి, సో హెన్స్ అనేవి ఏంటంటే లాంగ్షాన్, అసీల్ అండ్ చిత్తగాంగ్ కోళ్ళు. సో వాటిని స్వచ్ఛమైన దేశీయ రకాలు కోళ్ళు అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించి వెన్ ద కాన్సెప్ట్ ఆర్ నాట్ ప్రూవ్డ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ దే ఆర్ టర్మ్డ్ టు బి ఆప్షన్ 4 థియరీస్. సో ట్రూ ఆర్ ఫాల్స్గా సత్యం లేక అసత్యం అని నిరూపించలేని పక్షంలో అవి ఏ విధంగా పరిగణిస్తారు అంటే థియరీస్గా, సిద్ధాంతాలుగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ద పీపుల్ హూ గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు లాజిక్ అండ్ లెస్ టు ఎక్స్పెరిమెంట్స్. సో తక్కువగా ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారు అండ్ అలాగే ఎక్కువగా లాజిక్స్ మీద ఆధారపడి ఉంటారు. ఏ పీపుల్ అంటే ఆప్షన్ 1 గ్రీక్ వాళ్ళు. త్రూ టీచింగ్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్ ద వాల్యూ దట్ కుడ్ బి ఇంకుల్కేటెడ్ మోర్ అమాంగ్ ద స్టూడెంట్ ఈజ్ ఆప్షన్ 3 యూటిలిటేరియన్ వాల్యూ, ఉపయోగిక విలువ. సో దారాల నుంచి దుస్తుల దాకా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ని విద్యార్థులకు బోధించడంలో ఉపయోగించే విలువలు ఉపయోగిక విలువలు. The first foremost thing in teaching learning process is option 3 formulation of objectives. లక్ష్యాలు ఏర్పరచుకోవడం అనేది బోధనాభ్యసన ప్రక్రియలో ఫస్ట్ సోపానము. సో లక్ష్యాలను ఏర్పరచుకోవడం. The science teacher of class 7 wants to show the experiment on testing the charge of a body. To make it an effective experiment, the teacher has to option 1 show the experiment to the whole class. సో ప్రతి ఒక్క క్లాస్లో అందరి పిల్లలకి చూపించే విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది టెస్టింగ్ ద ఛార్జ్ ఆఫ్ ఎ బాడీ. సో ఒక ఆబ్జెక్ట్ అనేది టెస్ట్ చేయాలి, ఛార్జ్ అవుతుందా లేదా అనేది. అది ఎక్స్పెరిమెంట్ అనేది హోల్ క్లాస్కి అబ్జర్వ్ చేస్తే, సో ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తే పిల్లలు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 is the right answer. Next, the equipment purchased for laboratory should be first entered in this registered. సో ఎక్విప్మెంట్ ఏదైనా ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటగా ఆప్షన్ 1 అసెషన్ రిజిస్టర్లో పొందుపరుస్తారు. An antidote to be used in the laboratory when the exact poison swallowed by a student while doing the experiment is not known. Option 1 యూనివర్సల్ యాంటీడోట్. యూనివర్సల్ యాంటీడోట్ అనేది విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విష పదార్థం ఏదో ఖచ్చితంగా తేలినప్పుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటీడోట్, యూనివర్సల్ యాంటీడోట్. If the student gain knowledge only through hearing, the aids used are termed as option 2 audio aids. ఓన్లీ హియరింగ్ మీదే ఆధారపడి ఉంటుందంటే ఆడియో. సో ఆడియో ఎయిడ్స్ అనేవి సో వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు ఈ ఆడియో ఎయిడ్స్ అనేవి. నెక్స్ట్, గోల్డ్ అనేది ఒక మెటల్, బేరియం అనేది ఏంటి? దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. ఆప్షన్ 1 ఎనాలజీ. సో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఎనాలజీ సాదృశ్య ప్రశ్నలు అని అంటారు. ఏదైనా ఒక మిస్సింగ్ అనేది ఇచ్చి లింక్ అనేది ఉంటుంది, పేరుగా ఉంటుంది, సో దాన్ని కనిపెట్టమంటారు. లాస్ట్ క్వశ్చన్, దిస్ సైన్స్ స్కూల్ యాక్టివిటీ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద కమ్యూనిటీ. ఆప్షన్ 2 సైన్స్ ఫేర్స్. సో సైన్స్ ఫేర్స్ అనేవి నిర్వహించినప్పుడు కమ్యూనిటీని కూడా స్కూల్లో ఎంటర్ చేయొచ్చు. సో సమాజాన్ని పాఠశాలలోకి విలీనం చేయడం అంటే ఈ సైన్స్ ఫేర్స్ ద్వారా సైన్స్ స్కూల్ యాక్టివిటీ అనేది జరపచ్చు. విజ్ఞాన శాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ, వైజ్ఞానిక ప్రదర్శన. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో టోటల్గా 5 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్కి సంబంధించిన కంటెంట్ అనేది అండ్ అలాగే సిడిపికి సంబంధించిన కంటెంట్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.